హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి బుధవారందండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నే అయితే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసి బయటకు క్లీన్ చేసి ఫ్రెష్ అయితే అయ్యి పూజ అయితే చేసుకుంటున్నానండి. పూజ అయితే అయిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగానండి. టిఫిన్ కూడా చేశాక వంట అయితే మొదలు పెట్టుకుందామని కిచెన్లోకి అయితే వచ్చానండి. వచ్చి గుడ్లయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇవాళైతే బుధవారం కదండీ! ఇవాళైతే గుడ్లు, ఎండు రొయ్యలు కర్రీ చేస్తున్నానండి. ఎండు రొయ్యల కర్రీ అయితే చాలా రోజులైంది చేసి. ఇవాళైతే ఎండు రొయ్యలు, కోడిగుడ్లు కర్రీ అయితే చేద్దామని అనుకున్నాను. ఇలా అయితే ముందుగా అయితే కర్రీకి ఇయన్నీ ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ అయితే బేగా వేసుకోవచ్చు. ఎండు రొయ్యలు కూడా బాగా కడిగి క్లీన్ చేసి పెట్టానండి. ఇలాగైతే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కూర కూడా చకచకా వండేయచ్చండి. ముందైతే పొయ్యి మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ పోసి గుడ్లైతే వేగించుకుంటున్నానండి. దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే కలర్ వస్తాయి. గుడ్లైతే బాగా వేగాక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఈ కర్రీ ఏంటో కానీ తెలియదు కానండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమండి? కొద్దిగా ఎండు రొయ్యలు అయితే స్మెల్ అయితే వస్తాయని కొంతమంది అయితే ఇష్టపడరండి. కానీ కర్రీ అయితే వండితే చాలా బాగుంటాయండి. గుడ్లైతే వేగాక తీసి పక్కన పెట్టి ఎండు రొయ్యలు అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత కర్రీ అయితే వేస్తానండి. ఈ కర్రీలు అయితే మా అమ్మగారు అయితే చిన్నప్పుడు మాకైతే వండి పెట్టేవారండి. ఎండు రొయ్యలు, ఎండు చేపలు. ఆ స్మెల్ అయితే మా పిల్లలకైతే నచ్చవండి. అందుకని నేను పెద్దగా వండనండి. కానీ మా పెద్ద అబ్బాయికి నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అలాగే మా చిన్న అబ్బాయికి కూడా బాగా అలవాటు చేశానండి. కొన్ని అయితే పిల్లలైతే ఇష్టంగా తినరండి. ఆ స్మెల్కి వాటికి అయితే ఇబ్బిరక పడతా ఉంటారండి. కానీ పిల్లలకి చాలా అన్ని అలవాట్లు చేయాలండి. ఇవాళ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ కర్రీలో అయితే టమాటాలు కూడా వేసానండి. గ్రేవీగా వస్తుందండి. ఇవాళ అయితే వంట అయితే బేగా చేసి భోజనం అన్ని బేగా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేద్దామని ప్లాన్ చేశానండి. వంట అయితే పూర్తయిపోయిందండి. కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే దులుపుకుందామని రెడీ అవుతున్నానండి. ఇల్లు రోజు క్లీన్ చేసిన డస్ట్ అయితే ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు కానండి, డస్ట్ మటుకి చాలా ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుందండి ఇంట్లో. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే మొదలు పెట్టానండి. భోజనాలు అయ్యి క్లీన్ చేస్తున్నానండి.
నేనైతే వారానికోసారి ఇలాగ బూజులన్నా ఎక్కడన్నా ఉంటే మొత్తం అంతా దులుపుకుంటూ ఉంటానండి. వారం, వారం క్లీన్ చేసుకుంటాం. రోజు డస్టింగ్ చేసినా వారానికోసారి ఇలా క్లీనింగ్ చేసుకుంటే ఇల్లంతా నీట్‌గా ఉంటాదండి. నాకున్న అలవాటేంటంటే ఫ్రిడ్జ్ మీదయితే ఇలా పూజా సామాను అయితే పైనైతే పెడతా ఉంటానండి. అయయితే బాగా డస్టింగ్ అయితే ఎక్కువ పట్టేసిందని మొత్తం ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసి పైన క్లాత్ అయితే వేశానండి. పైనయితే క్లాత్ వేసి శుభ్రంగా అయితే దేవుడి సామాను అయితే సర్దుకున్నానండి. అలా కిచెన్‌లోకి కూడా వచ్చి కిచెన్ అయితే క్లీన్ చేద్దాం ఎక్కడియి అక్కడ ఉన్నాయని చెప్పి కిచెన్‌లో అయన్నీ తీసి క్లీన్ చేసి షెల్ఫ్‌లయ్యి సర్ది పెట్టుకున్నానండి. ఇలా ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోకపోతే రేపొద్దున్న పిల్లలకైతే స్కూల్ తెరిచాకైతే మన హడావిడిలో మనం ఉంటాం కాబట్టి అప్పుడైతే ఈ పనులైతే బేగా తెమలవండి. కిచెన్‌లో అయితే క్లీన్ చేశాక ఎదర హాల్‌లో అయితే మాకు ఇలా సెల్ఫ్‌లుంటాయండి. ఆ సెల్ఫ్‌ల్లో అయితే ఎక్కువ గాజు ఐటెమ్ అయితే ఉంటాయండి. ఆ గాజు ఐటెమ్ అన్నీ క్లీన్ చేసి ఇలా అయితే సర్ది పెట్టుకున్నానండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇల్లైతే చాలా అందంగా ఉంటదండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.